అందరికీ నమస్కారం అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసే వాళ్ళకి మరియు మన కేకే మీడియా సబ్స్క్రైబర్స్‌కి, నాన్ సబ్స్క్రైబర్స్‌కి మొత్తానికి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగభాగ్యాలతో సంక్రాంతి చేసుకొని మరియు పిండి వంటలు అవన్నీ చేసుకొని మనకి సంక్రాంతిని 3 డేస్ బాగా సెలబ్రేట్ చేసుకొని ఒక దివ్యమైన మధురానుభూతులు. సో, మీ ప్రయాణాలతో తీసుకెళ్ళి మళ్ళీ మీ వర్క్స్ మంచిగా చేసుకొని ఈ 3 రోజులనేవి మనకేందంటే ఆంధ్రప్రదేశ్లో గానీ, తెలంగాణ వాళ్ళకి గానీ, మనకి తెలుగు వాళ్ళకి ఒక ప్రీతిపాత్రమైన వెయిట్ చేసే రోజులనమాట. సంవత్సరం మొత్తం ఈ 3 రోజుల కోసమే వెయిట్ చేస్తాం. అంత బాగా సెలబ్రేట్ చేసుకొని సో, మధురానుభూతులు తీసుకెళ్ళాలని నేను కేకే మీడియా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ముందుగా టాపిక్ విషయానికొస్తే సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎలా ఉంది? సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది అంటే మనకి 'వెంకీ మామ' సినిమా అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. సో, మనకి 'వెంకీ మామ' గురించి ఏ స్టేజ్ మీద ఏ హీరోయిన్లు కానీ, ఏ హీరోలు కానీ, మనకి వింటేజ్ హీరోలు కానీ ఎవ్వరూ వాడి ఉండరేమో. సో, మనకి విక్టరీ వెంకటేష్ గురించి ఒక్కటే మాట చెప్పాలంటే 'వెంకీ మామ' గురించి సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే మనకి 5 నిమిషాలు ఏడిపించగలడు, 5 నిమిషాలు నవ్వించగలడు. ఇంకా ఏ హీరోకి మనకి ఆ ఏజ్ హీరోలు కానీ, మనకి చిరంజీవి గారికి కానీ, మనకి సో బాలకృష్ణ గారికి కానీ, మనకి నాగార్జున గారికి కానీ ఎవరికి ఇది సాధ్యం అవ్వదేమో. అలాంటి హీరో అనమాట మనకి వెంకటేష్ గారు. సో, 5 నిమిషాల్లో ఎంతైనా నవ్వించగలడు, 5 నిమిషాల్లో ఎంతైనా ఏడిపించగలడు. సో, దానికి కొన్ని తారకనాల సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. మనకి ఏదైనా 'జై మందిరా' కానీ, అందరికీ నచ్చినటువంటి 'రాజా' సినిమా కానీ, ఆ కోవకు చెందినదే మనకి ఇప్పుడు ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలా ఉందంటే మనకేందంటే ప్రీ క్లైమాక్స్లోనేమో ఫుల్లుగా నవ్విచ్చేస్తారు, క్లైమాక్స్లోనేమో ఫుల్లుగా ఏడిపించేస్తారు. సో, మనకేందంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథాంశానికి వస్తే మనకేందంటే సో సింపుల్ అనమాట. మనకి అది ట్రైలర్లో కూడా మనకి క్లియర్ కట్గా మనకి అందరికీ అర్థమైపోద్ది అనమాట. సో, ట్రైలర్లో కూడా ఏం చెప్తున్నారంటే ముందుగా సంక్రాంతికి వస్తున్నాం కథ విషయానికి వస్తే సో ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసే ఉంటారు. సో, సింపుల్ లైన్ అనమాట. మనకి ట్రైలర్లో ఏదైతే లైన్ చూసారో అదే లైన్ అనమాట. సో, మనకి వెంకటేష్ గారు ఒక రిటైర్డ్ కాప్, అంటే మనకి మనకి పోలీస్ ఆఫీసర్ అనమాట. సో, ఆయన రిటైర్డ్ అయిపోయి ప్రశాంతంగా ఉండి ఫ్యామిలీతో హాయిగా సంతోషంగా పిల్లలతో సంతోషంగా ఉంటే ఒక కేసు గురించి, ఇదేంటంటే మనకి క్రైమ్ థ్రిల్లర్ అనమాట. సో, మనకి అలాంటి కేసు గురించి మనకేంటంటే ఈయన హెల్ప్ కావాల్సి వచ్చింది. సో, అప్పట్లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు సో లవర్గా ఉండేటువంటి మీనాక్షి గారు కథలోకి ఎంటర్ అవుతారు. సో, కథలోకి ఎంటర్ అయిన తర్వాత మనకేంటంటే సో మీనాక్షి గారికి మరియు ఐశ్వర్య గారికి మనకి మధ్యలో జరిగేటువంటి సంఘటనలు, జరిగేటువంటి సంభాషణలు చాలా కామెడీగా ఉంటాయి అనమాట. సో, మనకేంటంటే సో ఇందులో అంటే ప్లస్ మనకి సెకండ్ హాఫ్ మొత్తం ఏంటంటే మనకి సో సెకండ్ హాఫ్ మొత్తం కూడా మనకేంటంటే కామెడీ ఎక్కువ అయిపోయిందనమాట. ప్లస్ మనకేంటంటే క్లైమాక్స్లో కామాల ఒక 40 మినిట్స్, ఒక 30 మినిట్స్ ఒక కొంచెం సెంటిమెంట్ ఉంటుంది అంతే. సో, మనకేంటంటే అంటే దీంట్లో వచ్చే క్యారెక్టర్స్ కూడా ఏంటంటే ఓన్లీ కామెడీ చేయడానికి వచ్చినట్టు ఉంటాయి అనమాట. సో, ఓన్లీ కామెడీ చేయడానికి వచ్చినట్టు ఉంటాయి కాబట్టి సో మనకేంటంటే ఫుల్ లెంత్ కామెడీ సినిమా అనమాట ఇది. సో, మనకేంటంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. మనకేంటంటే మనకి 'వెంకీ మామ' ఎట్లయితే 'మామ అల్లుడు' మనకి F1, F2లో ఎట్లా అయితే ఉన్నాయో కొన్ని చిన్న లెంత్ సీన్స్, అలానే ఆ లెంత్లోనే మనకేంటంటే మనకి సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఏంటంటే ఫుల్ లెంత్ పెట్టారనమాట. ఫస్ట్ హాఫ్లో బాగా పేలి అనమాట మనకి 'మామ అల్లుడు' సీన్స్ కానీ, ప్లస్ మనకేంటంటే వాళ్ళ కొడుకు చేసేటువంటి కొరికేస్తా సీన్స్ కానీ సో అలాంటివి ఏంటంటే మనకి బాగా పేలినాయి అనమాట. సో, మనకి ఐశ్వర్య రాజేష్ గురించి గారు చెప్పాలంటే మనకి ఇలాంటి కామెడీ రోల్స్ ఆమె ఏ సినిమాలో చేయలేదు. సో, మనకి ఆడియన్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ప్లస్ మనకేంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆమె విషయంలో అంత కామెడీ టైమింగ్ ఉందా అని ఆమెకి. సో, అదేవిధంగా మనకేంటంటే ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పాలంటే మనకి వెంకటేష్ గారి తర్వాత క్రెడిట్ ఐశ్వర్య రాజేష్ గారికే ఇవ్వాలి. సో, మనకేంటంటే ఇంకొక హీరోయిన్ ఉందన్నమాట, మీనాక్షి ఏంటంటే ఆమె కొంచెం రోల్ అనేది ఏంటంటే కొంచెం సీరియస్ రోలు, ప్లస్ మనకేంటంటే మధ్యలో కామెడీ పేలిద్ది అనమాట. సో, అలాంటి సీన్స్లో ఏంటంటే మనకి ఆమె ఆల్రెడీ 'ధమాకా'లో కానీ కొన్ని సీన్స్ బాగానే చేసిందనమాట. సో, అంటే ఈ ఇద్దరు హీరోయిన్లో పై చేయి అనేది మీనాక్షి గారు, సో ఇద్దరు హీరోయిన్లో పై చేయి అనేది ఐశ్వర్య రాజేష్ గారికే ఇవ్వాలి. సో, ముందుగా మనకి డైరెక్టర్ గారి నుంచి చెప్పాలంటే మనకి డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే చాలా చక్కగా రాసుకుంటారన్నమాట. మనకి ఒక జంధ్యాల ఇన్స్పిరేషన్తో వచ్చినటువంటి మనకి అనిల్ గారు
మనకేంటంటే అదే టైమింగ్స్తో కామెడీ టైమింగ్స్ అలానే రాసుకుంటారు అనుకుంటా స్క్రీన్ ప్లే కూడా. డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి గారు చెప్పాలంటే మనకేంటంటే అనిల్ రావిపూడి గారు ఒక స్క్రీన్ రైటర్, ఒకప్పుడు స్క్రీన్ రైటర్ కాబట్టి మనకి స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంటాయి అనమాట ఆయన. సో మనకేంటంటే ఆయన కామెడీ టైమింగ్స్ కానీ, సో కామెడీ గాను, సీరియస్ గాను అలా రాసుకుంటారు స్క్రీన్ ప్లే. సో దీంట్లో కూడా మనకి స్క్రీన్ ప్లే ఎలా రాశారంటే మనకేంటంటే సో మనకి సీరియస్ మ్యాటర్స్ లాగా రాశారు, ప్లస్ మనకి కామెడీ మ్యాటర్స్ రాశారు. సో మనకి సంక్రాంతికి వస్తున్న సినిమాలో మెయిన్ అంటే సినిమా గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే మనకి ఏంటంటే ఫుల్ లెంత్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. సో ఆ రేంజ్లోనే మనకి స్క్రీన్ ప్లే కూడా రాశారనమాట. సో క్రైమ్ థ్రిల్లర్ విషయాలు కూడా కొంచెం సీరియస్గా రాసి ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. కామెడీ సీన్స్ అయితే మటుకి మనకి అనిల్ రావిపూడి గారు ఎలా రాస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో మనకేంటంటే మనకి సెకండ్ హాఫ్లో వచ్చేసి మనకి కొన్ని సీన్స్ అనేవి కొన్ని సీన్స్ బాగా డల్ అవుతాయి అనమాట. అంతకుమించి ఓవరాల్గా సినిమా అయితే మటుకి నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మిగతా తారా గురించి చెప్పాలంటే మనకి అవసరాల శ్రీనివాస్ గారు గురి యాక్టింగ్ మనకి అష్టాచమ్మలో కానీ మనకి చాలా సినిమాల్లో చూసాం. అలానే మనకి ఆ లెవెల్ యాక్టింగ్ చేశారనమాట. మనకి అవసరాల శ్రీనివాస్ గారు మంచి రోల్ అనమాట. సో అంత బాగా చేశారు కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటాం అనమాట. అలానే కాకుండా సో ఈ మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ బేస్ మీద నడుస్తుంది కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ అనేవి కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనమాట. అంటే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటుందంటే మనకి ఏంటంటే ఇవి కామెడీ కోసమే వచ్చినట్టు ఉంటాయి అనమాట, కామెడీ కోసం. అంతేగాని ఏదో క్రైమ్ థ్రిల్లరు ఏదో సీరియస్గా ఉండే సీన్స్ రావన్నమాట. మనకేంటంటే మనకి ప్రతిదీ కామెడీ చేసేస్తే సినిమా కూడా ఓవర్ కామెడీ అయిపోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో మనకి మూవీగా అందుకే సంక్రాంతికి వస్తున్నాం నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5 అనమాట. సో మనకేంటంటే ఇంకా కొన్ని సీన్స్ కానీ అంటే క్రైమ్ థ్రిల్లర్లో మనకేంటంటే కొంచెం ఎగ్జైటింగ్గా ఉండాలి. సో ఎగ్జైటింగ్గా ఉండేదంటే మనకి సీరియస్ పాత్రలను కూడా మనకి కామెడీ చేస్తే ఏంటంటే మనకి కామెడీ సో మనకి ఓవరాల్గా ఈ సినిమాకి వచ్చి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే మనకి 3/5 అనమాట. సో 3 ఎందుకు ఇస్తున్నానంటే మనకి సో క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి కొన్ని సీన్స్ అనేవి సీరియస్గా పడాలి. సీరియస్గా పడితేనే ఏంటంటే మనకి ఆ కథలో బేసు ప్లస్ ఆ కథలో ఇంటెన్సిటీ అనేది ప్రజలకి తెలుస్తుంది, ఆడియన్స్కి తెలుస్తుంది. సో మనకి ఏంటంటే కొన్ని సీన్స్ కూడా మనకి సీరియస్గా వచ్చే సీన్స్ కూడా మనకి యాక్టర్స్ కూడా మనకి ఏదంటే కామెడీ చేసేస్తే ఏంటంటే మనకి కామెడీ డోస్ అనేది ఓవర్లోడ్ అవుతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకి సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే మనకి ఏంటంటే సంక్రాంతికి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్ని ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్యామిలీ పరంగా మొత్తం సో మనకి 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూర్చొని ఎంజాయ్ చేయాలి అంటే మనకి సో ఎక్సలెంట్ సినిమానే చెప్పాలి. సో మనకి గేమ్తో ఈ సంక్రాంతికి మనకి 3 సినిమాలు 3 జోనర్స్తో వచ్చినాయి అనమాట. సో గేమ్ చేంజర్ అనేది సో మెసేజ్ మాస్ సినిమా ప్లస్ మనకి డాకు మహారాజ్ అంటే ఫుల్లెస్ మ్యాసివ్ మాస్ సినిమా అనమాట. సో బాలయ్య బాబు డైలాగ్స్ కానీ, బాలయ్య బాబు యాక్షన్ సీన్స్ కానీ, బాలయ్య బాబు మనకి ఆయన స్క్రీన్ మీద కనపడితేనే మనకి ఒక మాస్గా ఉంటుంది కాబట్టి సో అఖండ రేంజ్లో కాకపోయినప్పటికీ సో మనకి ఒకలాగా మనకి డాకు మహారాజ్ బాగానే ఉందన్నమాట. సో మనకి సంక్రాంతికి వస్తున్న ఏంటంటే ఫుల్ లెంత్ కామెడీ సినిమా. సో మూడు జోనర్స్ వచ్చినాయి కాబట్టి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా మనకి ప్రేక్షకులు ఆదరించి ప్రతి ఒక్కరూ 3 సినిమాలు చూసి ప్లస్ మనకి ఏంటంటే సో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సినిమాల్లో మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా మనకి గుండాట్లు కోడిపందాలు అవన్నీ సో మనకి సో మీకున్నంతలో మీరు ఆడి ఎక్కువ అప్పులు కాకుండా మనకి ఏంటంటే సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుని రాయలసీమ ప్రాంత వాసులు కానీ మనకి కోడిపందాలు ఎడ్ల పందాలు బాగా జరుగుతాయి అన్నమాట. రాయలసీమ వాసుల్లో మనకి ఏంటంటే ఎడ్ల పందాలు కానీ మనకి అలానే కాకుండా మనకి పొట్టేళ్ల పందాలు కానీ బాగా జరుగుతాయి అనమాట. బాగా ఎంజాయ్ చేసి పిండి వంటలు బాగా తిని ఈ 3 రోజులు బాగా సెలబ్రేట్ చేసుకుని రేపు కనుమ అనమాట. రేపు కనుమ అందరూ కక్క ముక్క గట్టిగా తిని సో పండగని బాగా సెలబ్రేట్ చేసుకొని సో పండగ అయిపోయిన తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ మెమరీస్ అనేవి క్యారీ చేసుకొని వెళ్ళి సో మీ వర్క్లో కానీ మీ వర్క్ ఇంటెన్షన్స్లో కానీ బాగా చూపించుకొని సో ఈ తీపి అనుభూతులు మొత్తం నెమరు వేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మరోసారి కేకే మీడియా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్.